తర్వాత వీళ్ళు స్టీఫెన్ సార్ కొంతమందికి భయం ఇస్తే చిరిగిపోయింది, కొంతమందికి మనకిస్తే ఆనందంగా చదువుకుంటాం. వస్తామని చెప్పినాం 3 చర్చెస్ కాబట్టి లేట్ అయితే అది ఏమనుకోతుంది. మరి ఒక మాట, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నెహెమ్యా 8:10 ఈ విధంగా ఉంది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలపొందుదురు అని. ఎంతో మంది బయట బిజినెస్ చేసుకుంటారు, కానీ ఇక్కడ ప్రభు సన్నిధిలో ఉంటే మేము వచ్చిన మార్పులు నేర్చుకునే ఆ రోజుల్లో మరి మార్తా మరియలు కానీ ఈశ్వరుతో ఇసుకగా వారు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ విధంగా నేరం ప్యాసేజ్ ఉంది. కానీ ఎంతో మంది కూర్చునే విధంగా దేవుడు ఈ మరి సంఘాన్ని అలంకరించాడని నేను అంటాను. మరి అంతేకాకుండా బుక్ ఇన్ఫార్మ్స్, బైబిల్ ట్రాన్స్ఫార్మ్స్. మరి పుస్తకం ఏమో ఆ పరిశీలన చేసి పిల్లలకు చదువు చెప్తుంది, కానీ బైబిల్ పరివర్తనలోకి తీసుకెళ్తారు. తర్వాత రివర్స్ నెవర్ గో రివర్స్. క్రైస్తవుడు ఒక నది లాంటి వాడు. ఈ నది ముట్టుకుపోయింది, వాళ్ళు ఎన్నుకోపోతారు. ఎందుకు అసలే ఎన్ని బాధలు ఉన్నా ఏది ఉన్నా మంచి మార్గంలో మనం పోతున్నాం. చదువుకునే పిల్లలు ఉన్నారు, బ్రెయిన్, హార్ట్, మైండ్, ఎవ్రీథింగ్ క్లీన్, అవర్ హ్యాండ్స్, లిప్స్, ఎవ్రీథింగ్ క్లీన్. అంటే ఎట్లా క్లీన్గా పెట్టుకోవాలి, సోషల్గా, మోరల్గా, స్పిరిచువల్గా ఇట్లాంటి క్లీన్గా పెట్టేసుకుంటాం. మన జీవితం మొత్తం చాలా క్లీన్గా ఉంటుందని అప్పుడు మనం ముందుకే పోతుంది తప్ప మనం మనం ఒక నది లాంటి వాళ్ళు. ఇంటికి పారుతున్నటువంటి ఒక జీవజల నది అంటున్నారు కదా. అంతేకాకుండా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. బీయింగ్స్ అని అంటే విత్తనాలు. మనం విత్తనాలు కదా. ఆ అబ్బాయికి ఆమెకు తాతమ్మ, ఆమెకు అది ఇది ఏం చేద్దామో అమ్మ ముందు తాత ముందు మనం అవర్ డీడ్స్ ఆర్ అవర్ సీడ్స్ అంటాం. మనం ఏ పనులు చేస్తున్నామో అదే మన విత్తనాలు. ఆ రకంగానే మొలకెత్తుకొని మంచి నీళ్ళ మనం వచ్చి విద్యలో మనం ఏ పని చేస్తే అదే రిజల్ట్ వస్తుంది కదా. మరి మనం అంతా క్రైస్తవులు కాబట్టి క్రైస్తవుడికి మీ అయ్యగారు చెప్పుకుంటారు, కానీ ఒక్కొక్కసారి నేను రిమైండర్ అనుకుంటా. క్రైస్తవుడి మదిలో వాక్యం ఉండాలి. మదిలో ఏముండాలి? వాక్యం. ఈ బైబిల్లో మేము ఇస్తున్నాం అని మేము రోజుకు ఒక వాక్యం నేర్చుకున్నాను. 345 రోజులకి మరి మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం అంటే ఉండాలి. సాక్ష్యం నేనే మంచిగా నేను చెప్పుకుంటాను, వేరే వాళ్ళు మాట్లాడుకుంటాను. ఓకేనా. తర్వాత స్కాట్లాండ్లో ఒక మంచి ఉద్యమ నాయకుడు, మనకి ఇక్కడ భక్త సింగ్ కానీ వినయ్ గ్రాండ్ కానీ ఎంత పెద్ద వాళ్ళు అలాంటి ఆయన పేరు ఆండ్రూ బోనార్. ఒక 3 మాటలు చెప్పాడు, మీరు గుర్తుపెట్టారు. ఇదేంటంటే ఏసుతో మాట్లాడకపోతే ఏ వ్యక్తితో మాట్లాడతారు. ఏసుతో మాట్లాడకపోతే ఏ వ్యక్తితో, అక్కడ చెల్లెల ఎవరితో మాట్లాడితే వాళ్ళు మనకి చేయకుండా మనకి ఏం తెలుసుకోవాలని చెప్తారంటే పొద్దుంటే ఆ మాటతో బాధపడిపోతాం. అంటే దేవుడితో మనం మాట్లాడాలి. ఏసుతో మాట్లాడకపోతే ఏ వ్యక్తితో మాట్లాడతారు. ఆండ్రూ బోనార్ ఆయన స్కాట్లాండ్లో ఉద్యోగం. తర్వాత మొక్కల మీదకి వెళ్ళకుండా చేతులతో ఏ పని చేస్తారు. మొక్కలు అంటే ప్రార్థన చేయాలి. మొక్కల మీదకి వెళ్ళకుండా చేతులతో ఏ పని. 3 బైబిల్ చదవకుండా ఏ పేపరు చదవుతారు. ఈ 3 చేస్తే మరి మన పాదాలకి మన మార్గానికి అంతా వెలిగే కదా. మీ వాక్యం దీపమంటారు మన పాదానికి ఓకేనా. ఈ రకంగా మరి అంతేకాకుండా యాజ్ క్రిస్టియన్స్ మనం పక్షులు కూడా మనకు బోధిస్తాయి. మెసేజ్ ఉంటుంది దాని నుంచి కదా. ఏమంటాడు? పావురాల వలె మనం ఉండాలి కదా. అక్కడ నేర్చుకుంటున్నారు రాష్ట్రం మనకి జంతువు గురించి రాస్తుంది. ఆ రకంగా ఉంటుంది. ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ మనుషులు చెప్పే గ్రీటింగ్ అంటే ఎవరికి కొంతమంది ఇష్టం కదా, భాషలు ఇష్టం లేదు, ఈసారి ఏం చెప్తున్నారు. అరే పక్షులే చెప్తున్నారా వాళ్ళ జీవితం ద్వారా. ఇప్పుడు నువ్వు పావురం అంటే కపటం లేకుండా పావురం వలె ఉన్నావు అని చెప్తుంది. ఆ రకంగా మనం లేవటంలో కోడి వలె ఉండాలి. లేవటంలో ఏమి ఉండాలి? పేతులు లేపింది కదా, కోడి వలె ఉండాలి. పరుగులో గుర్రంలా ఉండాలి. క్రైస్తవుడు అంటే లేవటంలో కోడిలా ఉండాలి, పరుగులో గుర్రంలా ఉండాలి, వినటంలో బిల్లిలా ఉండాలి, మరి సేవలో ఎద్దులా ఉండాలి, గానంలో కోతిలా ఉండాలి, నాట్యంలో నెమలిలా ఉండాలి, విజ్ఞానంలో హంసలా ఉండాలి, పౌరుషంలో పొట్టేలా ఉండాలి, సాహసంలో పులిలా ఉండాలి, పరాక్రమంలో సింహంలా ఉండాలి, నిషిద్ధ దృష్టిలో చీమలా ఉండాలి. ఒక్కసారి నా వెనుక చెప్పండి. లేవటంలో
కోడిలా ఉంటాం. గట్టి చెప్పండి. లేవడంలో కోడిలా ఉంటాం. పరుగులో గుర్రంలా ఉంటాం. వినటంలో పిల్లిలా ఉంటాం. సేవలో ఎద్దులా ఉంటాం. జ్ఞానంలో కోతిల్లా ఉంటాం. నాట్యంలో నెమలిలా ఉంటాం. జ్ఞానంలో విజ్ఞానంలో హంసలా ఉంటాం. పౌరుషంలో పొట్టేల్లా ఉంటాం. సాహసంలో పులిలా ఉంటాం. పరాక్రమంలో సింహంలా ఉంటాం. నిశ్చిత దృష్టిలో చీమలా ఉంటాం. చీమల వల్ల ఉండమని బైబిల్ ఉందని చెప్పింది. మరి మన మధ్యలో ఉన్నటువంటి అన్న మా పెద్దన్నయ్య, ఆయన పేరు క్రిస్టఫర్. ఆయన అందరి బైబిల్ వంచాలనేది ఆయన ఒక విజన్. ఓకేనా? మరి నేను తీసుకొచ్చాను. క్రిస్టఫర్ అని అంటే క్రైస్ట్ క్యారియర్ ఇన్ ద దేవుడిని హృదయంలో నింపుకున్నటువంటి వ్యక్తి మన మధ్యలో తెచ్చాడు. అంతేకాకుండా మరి మా అక్కయ్య ఇక్కడ ఉంది. ఆమె పేరు తరుణలత. తరుణలత అంటే తరువు అని అంటే ట్రీ ఆర్ ప్లాంట్. లత అంటే వైన్ ఆర్ క్రీపర్. ఏ క్రీపర్, ఏ బ్యూటిఫుల్ ప్లాంట్ దట్ గ్రోస్ ఎలగెంట్లీ. తర్వాత పాప ఉంది, మా పాప ఉంది, దయాన క్రిస్టినా. మరి దయాన అంటే వివాహి, క్రిస్టినా అని అంటే ప్రాయి. ఏవైతే ఫాలోవర్ క్రైస్ట్ అని ఈ రకంగా రాయిపోవాలి. మీ దగ్గరికి వచ్చా, మీ దగ్గర రావడం ఆనందం. మా అందరూ కూడా మీరు ప్రార్థించాలి. భగవంతుడు దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. దేవుడి అతి పరిశుద్ధంగా ఉన్న మీ అందరికీ వందనాలు.